వస్తే పడవల్లో తిరుగుతురు. కలకత్తాలో శాంతి భద్రత లేక కత్తులతో పొడుచుకుంటురు. మరి ఇన్ని నగరాల నుంచి మనం ఏదైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా చూడండి. అందుకే ఈనాడు దుర్మార్గులు, ఆక్రమించుకున్న వాళ్ళు, కబ్జా కోరులు బాధపడ్డా సరే కొద్దిమంది బాధపడవచ్చు. లక్షలాది ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ నగరం అంతర్జాతీయంగా రాణిస్తుందని హైదరాబాదు నగరంలో కబ్జా కోరలు పీకడానికి ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. భవిష్యత్తులో ఇంకా బలంగా వ్యవహరిస్తుంది. దుర్మార్గులను తోక గత్తిరిస్తుంది. వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళని కూడా వాళ్ళ పని పడతామని చెప్పి ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈనాడు ప్రపంచం మన వైపు చూస్తుంది. చరిత్రలో జూన్ 10, 2026 తారీఖు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనాడు గ్రీన్ ఫార్మా, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్, అదేవిధంగా AI, డేటా సెంటర్స్, GCC సెంటర్స్, గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీలను వీడికి రప్పించేదానికి ఈరోజు పునాది వేసుకున్నాం. పోయిన డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ ఇక్కడనే ఏర్పాటు చేసినాం. ప్రపంచ దేశాలన్నిటినీ ఇక్కడికి రప్పించగలిగినాం. మళ్ళీ డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ను మా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో అద్భుతంగా నిర్వహించి ఇక్కడికి ప్రపంచ దేశాలను రప్పించడమే కాదు, వాళ్ళ పెట్టుబడులను ఆకర్షించి మన స్కిల్స్ యూనివర్సిటీలో, మన ATCలలో చదువుకున్న వాళ్ళకు లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అందుకే మిత్రులారా, ఈనాడు మీరందరూ KLR గారి నేతృత్వంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో మీ గ్రామాలను కలపాలని మీరు ముందుకు వచ్చిండ్రు. మీరు తీర్మానాలు చేసిండ్రు. మా కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే గారు కూడా కొన్ని ప్రతిపాదనలు తెచ్చిండు. ఇవాళ సూచన ప్రాయంగా కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపినాం. భవిష్యత్తులో కార్యాలయం ఇక్కడనే ఉంటుంది. గ్రామాల వారీగా చర్చలు చేసి వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో కలుపుతుంది ప్రభుత్వం. ఈ ఫ్యూచర్ సిటీనే దేశానికే కాదు ప్రపంచానికే ఒక గొప్ప నగరంగా రాణిస్తుందనడంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. అడ్డం పడ్డోళ్లను అడ్డంగా తొక్కుకుంటూ పోతారు ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంత ప్రజలు. ఈ నగరాన్ని వాళ్ళే కాపాడుకుంటారు, ఈ నగరాన్ని వాళ్ళే నిర్మించుకుంటారు. ఈ నగరాన్ని ప్రపంచానికి అంకితం చేసే యువత ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఈ నగరం భవిష్యత్తుకు ఒక దిక్సూచి. ఖచ్చితంగా ఈ నగరం విరాజిల్లుతుంది. హైదరాబాద్కి ఎంత గొప్ప పేరు వచ్చిందో